అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్న మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్కి సంబంధించింది ఈ అంగన్వాడీ టీచర్ ఈ అక్క చెల్లి ఎవరైతే ఉన్నారో ఈవిళ్ళలో ఉన్న ధైర్యంలో 10వ వంతు ధైర్యం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల నుంచి ఉన్న ఆ ఎమ్మెల్యేలకి మంత్రులకి ఉంటే ఈ రాష్ట్రం బాగుపడరు బాబు. ఒరే ఈవిడ కాళ్ళు కడిగి మీ నెత్తిలో జల్లుకుంటారా బాబు. మీరు సంకల్ లాగేసి కాళ్ళు నొక్కేసే ఆ వ్యాపారం ఏదైతే ఉందో అది ఇప్పటికన్నా మాంతారు. ఇలాంటి ధైర్యవంతురాలు ఒక్క ఆడమనిషి మాట వినండి. సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సంబంధం ఏంటి అని అడుగుతుంది. నువ్వు గవర్నమెంట్కి సలహాదారుడు కదా, నీ తొక్కల సలహాలు నువ్వు గవర్నమెంట్ ఇచ్చుకోవడం మానేసి నువ్వు మాకు సలహాలు ఎత్తున్నాడే అని అడుగుతుంది. మూసు కూర్చోరా పూల సొక్క అంటుంది. ఇది మీరన్నా అదే అంగన్వాడీ వర్కర్ 11,500 జీతం తీసుకునే ఒక అంగన్వాడీ వర్కర్కు ఉన్న ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆ ఎంపీలకి లేదురా బాబా. చిచ్చి గడ్డెట్టమ్మా గడ్డెట్టి నిన్న మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? గవర్నమెంట్కి సంబంధించింది ఆ సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం పని మా చర్చలతో? ఆయన ఏమైనా గవర్నమెంట్ శాసిస్తాడా? ఆయన డబ్బు తీసుకొని సలహాలు ఇస్తున్నారు. ఏది సాక్షి పేపరు వైసీపీ ప్రభుత్వం. మేము గట్టే పన్నులతో జీతం తీసుకున్న జీతం మీద బతికే జీతగాడివి నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి. నువ్వేటే మాకు సలహాలు చెప్తున్నావు. మేము 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నాం. మేము నీది బొక్కలది 5 సంవత్సరాల వ్యాపారం, నీది 5 సంవత్సరాలు నామినేటెడ్ పోస్టు. రేపు గవర్నమెంట్ మారితే నువ్వు జైల్లో ఉంటావు ఎక్కడ ఉంటావు నీకే తెలీదు. నీ బతుక్కే గ్యారంటీ లేదు. నువ్వేటే మాకు సలహాలు ఇస్తున్నావు అందండి. అరే అరే అసలు అతరగొట్టేసిందండి బాబు. ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి సలహాలు ఇచ్చుకోమని చెప్పండి. గవర్నమెంట్కి సలహాలు ఇచ్చడానికి లేదు. మాకంటూ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు, అలాగే డైరెక్టర్. అర్థమైందన్నా సజ్జల బాబాయ్, నీకేమన్నా ఉంటే నీ సీఎంకి ఇచ్చుకోవాలి సలహాలు. నువ్వెవడరా మాకు సలహాలు ఇవ్వడానికి అని అడుగుతుంది. కనీసం సిగ్గుంటేనా ఏదైనా నీళ్ళని బావులను దూకి చచ్చిపోతాం, లేదా ఇక్కడి నుంచి పనికిమాల సలహాలు అంగన్వాడీ టీచర్లకి ఇవ్వకుండా ఉంటాం. అలా మనమెంత మన బతికెంత మన సాయంతో చూసుకోవాలి కదా. ఎందుకే మిడిచిపడిపోవటం? ఏదో కానీ అంటారండి, చెడు బతుకున్న వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంటుందని ఏదో అంటారు, నానుడు ఉంటుంది. అలాంటి దాకా ఎందుకు తెచ్చుకోవటం మనం? గారు ఉన్నారు, అలాగే మాకంటూ ఒక మినిస్టర్ ఉన్నారు, మాకంటూ ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నారు. వాళ్ళు ఏమైనా నోరిప్పి మాట్లాడుతున్నారా? మాకు చేస్తున్నారా? అది కాకుండా ఇది పాలసీ మ్యాటర్. సంవత్సరానికి ఒకసారి పెంచుతామంటే మేమేమైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా? పిఆర్సీని 5 ఏళ్ళకి ఒకసారి పెంచడానికి కాదు. ఒకటి పాలసీ మ్యాటర్ అయితే 5 ఏళ్ళకి ఒకసారి మంత్రులను మార్చాలా, ఎమ్మెల్యేలు మార్చాలా? మళ్ళీ 2.5 సంవత్సరానికి ఎందుకు మంత్రులను మార్చారు? కాబట్టి ఇదంతా కూడా చాలా దారుణం. మీ ఓట్లు అవసరం లేదన్నారు. మేము ఒక్కొక్కరం వచ్చేసి 100-150 ఓట్లను ఇంప్లెన్స్ చేసి మా దగ్గర విధంగా ఉంది. గాయత్రి మనం చూసినట్టయితే వ్యక్తం చేసే పరిస్థితి ఈ సమయం. ఇంకా ఈ జర్నలిస్ట్ గారు ఎవరో కానీ రిపోర్టరు ఇంకా ఆవిడతో మాట్లాడించాలి మీరు. కరెక్ట్గా మంచి ఫ్లోలో వెళ్తున్నప్పుడు తీసేసారేంటి? ఆవిడ ఎలా మాట్లాడుతుంది? మొన్న అన్నాడు సజ్జల రెడ్డి నిన్న మొన్న కానీ, మీరు మా అయితే 1,00,000 మంది ఉన్నారు, మీ ఓట్లతో మా పని లేదు, 5 కోట్ల మంది ఉన్నారు ఇక్కడని. ఆ 5 కోట్ల మందిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సజ్జల రెడ్డి, దాదాపు ఒక 6 లక్షల కుటుంబాలు. అందులో 1 కోటి మీకు పడదు. ఆ 5 కోట్ల మందిలో దాదాపు ఒక 80 లక్షల నుంచి 1 కోటి మంది ఎస్సీలు ఉన్నారు. అందులో 98% మీకు ఓట్లు పడవు. ఆ 5 కోట్ల మందిలో దాదాపు 1 కోటి మంది దాకా కాపులు ఉంటారు. వాళ్ళల్లో దాదాపు మీకు 90% ఓట్లు మీకు పడవు. ఇక బీసీలు దాదాపు 1,50,000 దాకా ఉంటారు వాళ్ళు. ఆ 1,50,000లో ఉన్న బీసీలు మీకు గట్టిగా అయితే 2 లక్షల ఓట్లు కూడా పడవు. ఏమైనా మీరు ప్రతిదీ లోటేనంటే వాళ్ళు చీకొడితే వీళ్ళు కాదు మాకు వాళ్ళు ఉన్నారంట, మళ్ళీ వాళ్ళు చీకొడితే వాళ్ళు కాదు వాళ్ళు ఉన్నారంటావు. ఎవరున్నారు నీకు? నీ వెనకాతల ఈ వైఎస్ఆర్ ఫ్యామిలీయే లేదు, వైఎస్ఆర్ కుటుంబమే లేదు. ఇంకేముందా? నువ్వు అలా మబ్బులేసేస్తున్నావు అతన్ని. అతనంటే పాపం ఏది చెప్తే అది నమ్ముతూ ఉంటాడు కాబట్టి అలా సాగిపోతుంది నీకు. అతను ఆల్రెడీ మునిగిపోయాడు, అతను ఆల్రెడీ బుల్లెట్ దిగిపోయింది. కానీ ఒబ్బే లేదు, మనం 175 గెలిచేస్తున్నాం. సన్నీ బాబు, జగన్ బాబు, మనం 175 గెలిచేస్తున్నావు నువ్వు చెప్పటం, అతను అనుకోవటం అయిపోయింది రా బాబు మీ సినిమా. 1,00,000 మంది ఉన్నారు, ఆ ఓట్లు అయిపోతే నాకు ఏంటంటున్నాడు. అసలు సజ్జల రెడ్డి నువ్వు నిలబడితే 10 ఓట్లన్నా పడతాయా నీకు? 10. నీ వెనకాతలు కనీసం 10 ఓట్లు ఉన్నాయా ఆ వైసీపీకి గెలిచడానికి? 1,00,000 ఓట్లు మీరు లేకపోతే నాకు ఏంటంటున్నావు నువ్వు? 1,00,000 ఓట్లు అంటే 1,00,000 కుటుంబాలు. కుటుంబానికి 5 ఓట్లు వేసుకున్నా, కుటుంబానికి 4 ఓట్లు వేసుకున్నా 4 లక్షల ఓట్లు. వాళ్ళకి ఇంకా బంధువులు ఉంటారు, అన్నగారి కుటుంబం, తమ్ముడు కుటుంబం, చెల్లి కుటుంబం ఉంటుంది. అవి ఇంకో 10 ఓట్ల కింద మార్చుకుంటే ఒక్కొక్కటి 4 లక్షలు ఇంటూ 10 40 లక్షలు. ఏమైనా సజ్జల నీ నోడుదోలతో మొత్తం సంఘనాకి చెత్త పార్టీని. నీ వెనకాతలు 4 ఓట్లు లేవు, 40 లక్షల ఓట్లు చెడదబ్బేవా నువ్వు? 40 లక్షల ఓట్లని